పులిహోర చేయటం కోసం 2, 3 సార్లు స్టవ్ ఆన్ చేసి, ఒకసారి అన్నం వండి, మళ్ళీ ఒకసారి తిరగమాత పెట్టి, ఇలా కాకుండా పులిహోర సింపుల్‌గా కుక్కర్‌లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి, చూద్దాం. ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కోండి. ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని గిన్నెలో పక్కన పెట్టుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఏ ప్రెషర్ కుక్కర్ అయితే పులిహోర చేసుకోవడానికి యూజ్ చేస్తున్నామో ఆ ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని 4-5 స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడెక్కాక ఒక 2 పెద్ద స్పూన్ల వేరుశనగ పప్పు వేసుకోండి. మీరు వేసుకునే క్వాంటిటీ బట్టి వేరుశనగ పప్పు పెంచుకోండి. అలాగే ఒక స్పూను పచ్చిశనగపప్పు కూడా వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇవి కొంచెం వేగాక ఒక స్పూను మినప్పప్పు కూడా వేసుకొని వేయించుకోండి. మినపప్పు కూడా వేగాక ఒక హాఫ్ స్పూను ఆవాలు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిరపకాయను తుంచుకొని వేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిరపకాయలను మధ్యలోకి చీరుకొని వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఇంగువ, పసుపు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఈ తిరగమాత అంతటిని ఒక గిన్నెలోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేయండి. మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు అదే స్టవ్ మీద మళ్ళీ అదే ప్రెషర్ కుక్కర్ను పెట్టుకొని ఇందాక మనం గిన్నెలో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కొలత ప్రకారం పోసుకున్నాం కదా నీళ్ళని, అదంతా యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని రిలీజ్ అయ్యేంత వరకు అలాగే ఉంచండి. మీరు పండగ ప్రసాదాల కోసం చక్కెర పొంగలి, దద్దోజనం లాంటి రెసిపీస్ సింపుల్గా పక్క కొలతలతో చేయాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే నేను తీసుకున్న 1 కప్పు బియ్యానికి 2 నిమ్మకాయలు మీడియం సైజువి రసం తీసుకుంటున్నాను. ఒక గిన్నెలోకి రసం తీసుకొని అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోండి ప్రెషర్ రిలీజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు కుక్కర్లోని ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక మూత ఓపెన్ చేసుకుంటే అన్నము చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి గెరెట్తో బాగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి చల్లారేంత వరకు. వేడివేడి అన్నంలో నిమ్మకాయ రసం పోస్తే చేదుగా వస్తుంది కాబట్టి ముందు చల్లారబెట్టుకున్న తర్వాత ముందుగా మనం రసం తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కలుపుకోండి. ఆ తర్వాత ముందుగానే మనం వేయించి పెట్టుకున్న తిరగమాతను కూడా కలుపుకొని గెరెటుతో చక్కగా కలుపుకుంటే పులిహోర నిమ్మకాయతోటి రెడీ అయిపోతుంది. అన్నం ఒక గిన్నెలో వండి మళ్ళీ ఒక గిన్నెలో తిరగమాత పెట్టి ఇలా కాకుండా చక్కగా ఒక ప్రెషర్ కుక్కర్లోనే మనం ఈ విధంగా పులిహోర చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరెన్నో సింపుల్గా చేసే రెసిపీస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. రకరకాల రుచులు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.